సంక్రాంతి 4 నెలలుండగానే పండక్కొస్తున్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ప్రకటించేశాయి. ఇరుముడితో అద్దరిపోయే హిట్ కొట్టిన మాస్ రాజా సంక్రాంతిపై కర్చీఫ్ వేసేశాడు. సినిమా ప్రకటించిన రోజే రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. దాగుడు మూతలు దండాకోర్ టైటిల్ ను పెట్టారు. జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. 2027 సంక్రాంతి సినిమా సీజన్ మామూలుగా ఉండదు. పండక్కి వారం ముందే జనవరి 8న మహాకాళి రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో భూమి శెట్టి టైటిల్ రోల్, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. పూజా అపర్ణ దర్శకత్వంలో మహాకాళి రూపొందుతోంది. జనవరి 12 నుంచి అసలైన సినిమా సీజన్ మొదలవుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీకి జనవరి 12న విడుదల అన్న టైటిల్ పెట్టారు. సంక్రాంతిని వదిలిపెట్టేదే లేదంటూ ప్రతి ఏడాది వచ్చి హిట్ కొడుతున్న అనిల్ ఈసారి గట్టి పోటీ ఫేస్ చేస్తున్నాడు. వెంకటేష్ సినిమా వచ్చిన మరుసటి రోజే జనవరి 13న చిరంజీవి కాకా రిలీజ్ అవుతోంది. కాకా రాకతో 12న రావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదా పడనుంది. నిర్మాతలు ఇంకా అఫీషియల్ గా ప్రకటించకపోయినా వాయిదా పడ్డం గ్యారంటీ. మెగాస్టార్ తో ఈ మెగా మేనలుడు పోటీ పడేంత ధైర్యం చెయ్యలేడు. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి శర్వానంద్ హిట్ కొట్టాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, ఈ ఏడాది నారీ నారీ నడమ మురారితో హిట్ కొట్టిన శర్వా 2027 సంక్రాంతికి 14న జార్జ్ క్రిష్ మూవీతో వస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జార్జ్ క్రిష్ వస్తున్న 14నే రవితేజ దాగుడు మూతల దండాకో రిలీజ్ అవుతోంది. శ్రీ విష్ణుతో మెంటల్ మదిలో రాజరాజా చోరా స్వాగ్ తీసిన హసిద్ గోలీ డైరెక్షన్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇరుముడితో హిట్ కొట్టిన రవితేజను దర్శక నిర్మాతలు దిల్ రాజు, హసిద్ గోలీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్గా 4 నెలల్లో సినిమా పూర్తి చేయనున్నారు.